కావలి పట్టణంలోని డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ ఆటల పోటీలు, క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ సుధీర్ నాయుడు మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుండడం ప్రశంసనీయమని కొనియాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం, సమాజం బాగుంటుందని చెప్పారు. అనంతరం కళాశాల అధ్యాపకులు మాట్లాడారు. మీరు లేని సెక్టార్ అనేది లేదు. నెంబర్ 1 స్టూడెంట్స్ ఉన్నారు, నెంబర్ 1 ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, నెంబర్ 1 పాలిటిషియన్స్ ఉన్నారు. నెంబర్ 1 పాలిటిషియన్స్ అంటే దేశం మొత్తాన్ని ఎక్కడ చేయాలని చెప్పి మాట్లాడుకుంటాం తప్పితే ఎక్కడ కూడా ఇంతమందికి ఇప్పటికి జెంట్స్ లేడీస్ అనే డిఫరెన్స్ ఎక్కడా లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని ఫంక్షన్స్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ 5-6 ఇక్కడ అబ్బాయిలు ఉంది, ఇంతమంది అబ్బాయిలు ఉంటారంటే మాకే ఇబ్బంది ఉంది. అలవాటు పడిపోయి మీరు ధైర్యంగా అన్ని యాక్టివిటీస్ లో ధైర్యంగా ముందుకు వస్తున్నారంటే మీలో వచ్చి మేమే భయపడే పరిస్థితి మీరు తీసుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఎన్ని జరిగినా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి సొసైటీలో. ఎన్ని కామన్ గా ఉంటే అప్పుడు వాటిని చూసి భయపడకుండా మనం ఏవైతే గోల్ రీచ్ అవ్వాలనుకున్నామో మన పేరెంట్స్ మనం కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చి ఫైనాన్షియల్ గా ప్రతి మహిళ మీ ఇంట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అయినప్పుడే ఆ ఫ్యామిలీకి మనం తోడుగా, ఆ తండ్రికి మనం తోడుగా, ఆ భర్తకు మనం తోడుగా, లేక తమ్ముడికో అన్నకో తోడుగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయినప్పుడు మాత్రమే ఆ ఫ్యామిలీ ఇంకా గ్రోత్ వెళ్తుంది. ఒక అబ్బాయి ఒక తండ్రి పని చేసో, జాబ్ చేసో, బిజినెస్ చేసో తన పడుతున్న కష్టాలన్నీ ఎన్ని ఉంటాయో దానికి తోడుగా ఉమెన్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేలాగా ఎదిగితే, తన కూతుర్ని ఎదగనిస్తే ఆ ఇల్లు చాలా త్వరగా ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది. దాని ద్వారా వచ్చే ఫైనాన్షియల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ వల్లే అన్ని సమస్యలు కూడా వచ్చేది. కాబట్టి ఆ సమస్యలన్నీ తీరాలంటే మనం జాబ్ చేయాలి, లేకపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఒక ఇండస్ట్రీలో లేకపోతే చిన్న పరిశ్రమ స్థాపించాలి. So you can go in our ways, nobody stops us, but you can hope best, practice for that and get best. That is our aim. So all the best to everyone. డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నాము అంటే ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఏ రోజైతే మీరు ఓన్గా మీరు డెసిషన్ అయితే తీసుకుంటారో ఆ రోజే మీరు సాధికారతని సాధించారని అర్థమవుతుంది. సో ఓన్గా మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే దానికి చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. హెల్త్ పరంగా మీరు చాలా ఫిట్నెస్లు కలిగి ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మామూలుగా పల్లెటూరులో 10th క్లాస్ చదివారంటేనే చాలా హైయెస్ట్ ఉండేది మా రోజుల్లో. ఇప్పుడు పల్లెటూరులో అందరూ బీటెక్, ఎంబీబీఎస్ చాలా పెద్ద ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇంప్రూవ్